కూటమి ప్రభుత్వం వచ్చాక వైసీపీ నేతలపై దాడులు పెరిగిపోయాయని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. ఆయన వ్యాఖ్యల పూర్తి సారాంశాన్ని మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. 9 కాన్వాయ్ వాహనాలు, పోలీసుల వాహనాల నడుమ అలాగే రోప్ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళందరూ కూడా భద్రత నడుమ గుంటూరుకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. గుంటూరుకి 10:30కి ఇక్కడ నుంచి ప్రారంభమై 11 o'clock వరకు 11:30 వరకు రీచ్ అయ్యే అవకాశం ఉంది. కానీ మధ్యలో మాత్రం అభిమానులు అందరూ కూడా చేరుకుంటున్నారు కాబట్టి ఈ కాన్వాయ్ అనేది లేట్గా వెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఎలా ఉంది ప్రోగ్రామ్ ఏంటి ఈరోజు చెప్పండి, ఏం జరగబోతుంది? అడ్డుకుంటారని భావిస్తున్నారా ఏంటి? రాష్ట్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా పోలీసుల్ని, తెలుగుదేశం గూండాల్ని అంబటి రాంబాబు గారి ఇంటి మీద, జోగి రమేష్ ఇంటి మీద పంపించి దాడి చేసినటువంటి సందర్భంలో, ధ్వంసం చేసినటువంటి సందర్భంలో, అక్రమంగా కేసులు నమోదు చేసినటువంటి సందర్భంలో వాళ్ళని పలకరించడానికి, ధైర్యం చెప్పడానికి, ఓదార్చడానికి, ఈ దాడుల్ని ఖండించడానికి రాష్ట్ర ప్రభుత్వమే నివారించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి తరుణంలో వాళ్లే తయారైపోయి రౌడీలుగా పోలీసులు లాఠీలు పట్టుకుని తెలుగుదేశం వాళ్ళకి భద్రత కల్పిస్తూ ఉంటే ఎక్కడ పోతుంది? ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఎమ్మటే ఆంధ్రప్రదేశ్లో వెంటనే రాష్ట్రపతి పరిపాలన విధించాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనపడుతుంది. పూర్వం అనుకునేవాళ్ళం బీహార్లో చాలా రౌడీ గ్యాంగులు ఉండేవి, దాడులు జరుగుతూ ఉండేది, గూండారాజు నడుస్తుంది అని చెప్పాను. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి దాడులు, ఈ 20 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి దాడులను ఒకసారి పరిశీలిస్తే అంబటి రాంబాబు గారు కానీ, జోగి రమేష్ కానీ, పేర్ని నాని కానీ, కొడాల నాని కానీ, అబ్బాయి చౌదరి కానీ, లేకపోతే నెల్లూరు నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి కానీ, రోజా కానీ, ఇలా 20 మాసాలుగా, అలాగే తాడిపత్రిలో పెద్దారెడ్డిపేటలో ఏం జరుగుతుంది? నివారించలేరా? ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తున్నాడా? ముఖ్యమంత్రి కళ్ళు మూసుకుని కూర్చున్నారా? పోలీస్ యంత్రాంగం ఏం చేస్తుంది? డీజీపీ ఏం చేస్తున్నాడు? వాళ్ళ దగ్గర ఉన్న లాఠీలకి పని చెప్పాల్సినటువంటి అవసరం లేదా? లేకపోతే తుపాకులకి పని చెప్పాల్సినటువంటి అవసరం లేదా? సెక్షన్ 30 కూడా పెట్టారు. కరెక్టే, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శిస్తారని చెప్పని ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం మీద వ్యతిరేకంగా తయారవుతుందని వెళ్ళడం కోసం, నివారించడం కోసం 144, 32 సెక్షన్ని రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది. 30 సెక్షన్ పెట్టినా, 144 పెట్టినా, ఏం పెట్టినా కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడము, అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళడము, పరామర్శించడం, పలకరించడం, ధైర్యం ఇవ్వడం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేయబోతున్నారు. ఇది మరి కాసేపట్లో జగన్మోహన్ రెడ్డి బయలుదేరుతున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడంతా పార్టీ కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే చేరుకున్నారు. అవినాష్, పేర్ని నాని, విష్ణు వీళ్ళంతా కూడా ఇక్కడ కాన్వాయ్ అంబటి వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. అలాగే గుంటూరుకు సంబంధించిన నేతలు కూడా అంబటి నివాసానికి ఇప్పటికే చేరుకున్నారు. అయితే సెక్షన్ 30 అమలు చేశారు, ఎక్కువ మంది గుమిగూడు రాదని. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తులోనే సంఖ్యలోనే ఇక్కడ ఆల్రెడీ కార్యకర్తలు కూడా ఇక్కడికి చాలామంది చేరుకోవడం జరుగుతుంది. ఇది ఇక్కడున్న సిచ్యువేషన్. ఓటు స్టూడియో.